ధనుర్మాసానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉన్నది. ధనుర్మాసం యొక్క లక్ష్యం శరీర శుద్ధి, ఇంద్రియ నిగ్రహం, భగవన్నామ జపం, నారాయణ సేవ. ఈ నాలుగిటి ద్వారా ఆధ్యాత్మిక పరంగా ఎదగడం, ఆధ్యాత్మిక పరంగా ఎదుగుతూ భక్తి ద్వారా మోక్ష మార్గం వైపు అడుగులు వేయడం, భక్తి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మోక్షాన్ని పట్టుకునేటువంటి మార్గము ఈ ధనుర్మాసము యొక్క లక్ష్యములో ఉన్నది. అందుకనే ధనుర్మాసంలో ఈ యొక్క విషయాలని చేయడం, ఈ యొక్క విషయాలని ఆచరించడం చాలా ముఖ్యం. అందుకనే ఆండాళ్ళు స్వయముగా చేసినటువంటి పూజా విధానాన్ని అనుసరించడం ఈ ధనుర్మాసంలో మనం చూడొచ్చు. అందుకనే ఆండాళ ఏదైతే శ్రీరంగనాథుడి కోసం అలంకరణకి ఆమె మల్లె పువ్వులు, తులసి, పుష్పమాలలు, అలాగే దీపాలను వెలిగించడం, ఇవన్నీ కూడా నారాయణ సేవలో భాగంగా ఆచరించడం చేత ఇవన్నీ ఆచరించి భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గాన్ని పట్టుకోవడానికి ఈ యొక్క ధనుర్మాసం చాలా విశేషమైనదని తెలియజేస్తున్నాను.